ఇజ్రాయెల్లోని కీలక స్థావరాల మీద వరుసగా దాడులు చేస్తూ ఈవెన్ ఐరన్ డోమ్ని కూడా ఛేదించినటువంటి ఇరాన్ ప్రపంచాన్ని షాక్ గురి చేస్తే ఇప్పుడు టెక్నాలజీ వార్ఫేర్లో సైతం ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ముచ్చెమటలు పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో అమెరికా కూడా ఇరాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఇరాన్ దగ్గర ఇలాంటి శక్తి కూడా ఉందా అని ఈవెన్ ఇజ్రాయెల్, అమెరికా ప్రతిసారి షాక్ గురవుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ షాక్ ఇరాన్ యొక్క పోరాట పటిమను చూసి. ఇప్పుడు ఇరాన్ మరొకసారి ప్రపంచాన్ని షాక్ గురి చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై భీకరమైనటువంటి సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. డేటాను ఆయుధంగా మార్చుకుంది ఇరాన్. ఇజ్రాయెల్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై వ్యవస్థలపై ముఖ్యంగా హండాలా మడి వాటర్ గ్రూప్స్ మీద అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. కీలక సమాచారాన్ని హ్యాక్ చేసింది. హండాలా మడి వాటర్ గ్రూప్స్ ఇప్పుడు ఇరాన్ కబంధ హస్తాల్లో ఉన్నాయంటూ తెలుస్తోంది. అమెరికా మెడికల్ దిగ్గజ స్ట్రైకర్ నెట్వర్క్ను సైతం ఇరాన్ ధ్వంసం చేసింది అంటూ సమాచారం అందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలా ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఇరాన్తో అల్ ఖైదా, సైబర్ జిహాదీ, రష్యన్ హ్యాకర్లు కూడా చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇప్పుడు దీనివల్ల మరింత ముప్పు పొంచి ఉంది అంటూ కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. అసలు సైబర్ అటాక్స్ ఎంతవరకు జరుగుతున్నాయా లేదా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇది కేవలం ఇరాన్ మాత్రమే చేస్తుందా? లేదు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఒకరి మీద ఒకరు ఈ సైబర్ అటాక్స్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని చాలా తీవ్రంగా ఇరాన్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే హ్యాకింగ్, నెట్వర్క్ డిస్టర్బ్ చేయడం, ఇన్ఫర్మేషన్ వార్ని ఇప్పుడు ఇరాన్ ప్రారంభించిందట. మొదట్లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇంటర్నెట్, మీడియా నెట్వర్క్స్ను భారీగా డిస్టర్బ్ చేశాయి. ఈవెన్ మనందరికీ తెలిసిన విషయమే, ఇరాన్లో భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అక్కడ జెన్జీ ఉద్యమం లాంటి ఉద్యమం మొదలైన సమయంలో కూడా, అయతుల్లా అలీ ఖమేనీ బ్రతికున్న సమయంలో జరిగినటువంటి ఆ ఉద్యమం సమయంలో కూడా అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి నెట్వర్క్స్ని హ్యాక్ చేసిందని మనకు తెలుసు. ఈవెన్ అయతుల్లా ఖమేనీ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం కోసం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల వరకు ప్రతిదీ హ్యాక్ చేసిందని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ చాలా సీరియస్గా ఈ విషయంలో కూడా రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలా పవర్ గ్రిడ్స్ అండ్ వాటర్ సప్లై సిస్టమ్స్ని ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ సైతం ఉక్కిరి బిక్కిరవుతుంది అంటూ సమాచారం అందుతోంది. ముఖ్యంగా చిన్న స్థాయి జీడీఓస్ అటాక్స్ మొదలుకొని పెద్ద స్థాయి వెబ్సైట్ డిఫేస్మెంట్స్ కానీ, అలాగే ఫిషింగ్ అటాక్స్ అంటారు వీటిని, ఫిషింగ్ అటాక్స్ కానీ, అలాగే యాక్టివిస్ట్ గ్రూప్స్, 60కి పైగా యాక్టివిస్ట్ గ్రూప్స్. మనకు జనరల్గా యాక్టివిస్ట్ గ్రూప్స్ మనం వింటూ ఉంటాం. నౌ ఇరాన్ ఈజ్ మెయింటైనింగ్ మోర్ దాన్ 60+ యాక్టివిస్ట్ గ్రూప్స్. ఈవెన్ రష్యాకి సంబంధించిన కొన్ని గ్రూప్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి సంబంధించిన కొన్ని సైబర్ గ్రిడ్స్ని సైతం ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితిలో ఉందని తెలిసినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ ముచ్చెమటలు పోస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇరాన్ దగ్గర నుంచి ఇలాంటి ఒక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటామని అనుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సైబర్ వార్ మొదలైంది. ఇప్పటి వరకు మనం వార్ ఫీల్డ్లో చూసాం, బయట ఫీల్డ్లో వార్ జరగడాన్ని మనం చూసాం. ఇప్పుడు సైబర్ వార్ జరుగుతున్నట్లుగా చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైబర్ టేక్ ఓవర్ అని చెప్పకపోయినప్పటికీ సైబర్ అటాక్స్ మాత్రం ఇరాన్ సైడ్ నుంచి పూర్తి స్థాయిలో జరుగుతున్నాయంటూ మనకి సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇరాన్ సైబర్ దాడులు చేయడానికి ఎంచుకున్నటువంటి మార్గాలు మేజర్గా చూస్తే ఈ డీడీఓస్ అటాక్స్, అంటే వెబ్సైట్స్ డౌన్ చేయడం ద్వారా ఈ డీడీఓస్ అటాక్స్ని ద్వారా ఉపయోగిస్తారు. వెబ్సైట్స్ని డౌన్ చేయడానికి వెబ్సైట్ హ్యాకింగ్ కానీ, అలాగే డిఫేస్మెంట్ కానీ, అంటే వెబ్సైట్ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూనే ఉంటుంది, పూర్తి స్థాయిలో వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఈ ఫిషింగ్ అటాక్స్ అని కూడా అంటున్నారు. సైబర్ అటాక్స్లో ఒక భాగం. ముఖ్యంగా యాక్టివిస్ట్ గ్రూపుల యొక్క యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రపంచంలోనే అత్యున్నత శక్తివంతులైనటువంటి కొంతమంది హ్యాకర్స్ని కొన్ని గ్రూప్స్గా ఏర్పాటు చేసి ఇప్పుడు ఇరాన్ దీనికోసం కొంత రష్యా యొక్క సపోర్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈవెన్ రష్యా ఈజ్ హెల్పింగ్ ఇరాన్ ఫర్ దిస్ యాక్టివిస్ట్ యాక్టివిటీస్.
సో ఇప్పుడు ఇరాన్ ఇంత శక్తివంతంగా ఇలా హ్యాక్ చేయడం పట్ల ఇజ్రాయెల్ అండ్ అమెరికా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు మనందరికీ తెలిసి ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ సైబర్ వార్ఫేర్లో సైతం వాళ్ళు చాలా ఆరుతేరి ఉన్నారని చెప్పేసి గొప్ప గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయని, మొసాద్ లాంటి వ్యవస్థల్ని మనం చూసాం, ఇటుపక్క సిఐఏ లాంటి వ్యవస్థల్ని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఐఆర్జీసీ ఈజ్ ఆల్సో గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే అండ్ రష్యా ఈజ్ బిహైండ్ దిస్ అంటూ సమాచారం అందుతోంది. దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలకమైన నెట్వర్క్స్ ఇప్పుడు ఇరాన్ చేతుల్లో ఉన్నాయి. దీంట్లో చాలా వరకు ఇరాన్ వాళ్ళ యొక్క వాటర్ సప్లై సిస్టమ్స్ని కానీ అలాగే కీలకమైనటువంటి పవర్ గ్రిడ్స్ని సైతం కంట్రోల్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు ఇది స్టార్ట్ చేసింది ఇరాన్ అంటే, అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి పవర్ సిస్టమ్స్ మీద మేము దెబ్బ కొడతామంటూ ప్రకటించడాన్ని మనం చూసాం. ఇమీడియట్గా దీన్ని ముందే ఊహించినటువంటి ఇరాన్ రష్యా సపోర్ట్తో ఈ యాక్టివిస్ట్ గ్రూపుల్ని యాక్టివేట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే కాదు, ఇటు అమెరికాకి సంబంధించిన కొన్ని గ్రిడ్స్ సైతం ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ద వార్ ఈజ్ మూవింగ్ టు ద మోర్ సీరియస్ సిచ్యువేషన్, మరింత సీరియస్ కండిషన్కి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది. అతి త్వరలో మరిన్ని గ్రిడ్స్ని, పవర్ గ్రిడ్స్ని అండ్ వాటర్ సిస్టమ్స్ని మేము కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది అంటూ ఇరాన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఐఆర్జీసీ చాలా సీరియస్గా ఈ వర్క్ని ఇప్పుడు చేస్తూ వస్తుంది. మొత్తం మీద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సైతం ఇది చాలా పెద్ద ముప్పు అంటూ ఇప్పుడు అమెరికా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి సంబంధించింది మాత్రమే కాదు. ఒక్కసారి ఏవైనా రెండు దేశాలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నెట్వర్క్స్ని ఒక దేశం, అందులోనూ శత్రు దేశం హ్యాక్ చేయగలిగింది అంటే, వాళ్ళు అటాక్ చేయగలిగారు అంటే ఖచ్చితంగా ఇంటర్లింక్డ్గా అన్ని దేశాలకి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంటుంది అంటూ కొన్ని విశ్లేషణలు మనం చూస్తున్నాం. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చే అవకాశాలు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన సుమారుగా 800 GB డేటాను, ఈమెయిల్స్ లేదంటే టెక్నికల్ డ్రాయింగ్స్ ఇప్పటి వరకు వీళ్ళు తెలుసుకున్న దాంట్లో, ఇరాన్ క్యాప్చర్ చేసిన దాంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళు హ్యాక్ చేసినట్లుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్స్, విద్యుత్ గ్రిడ్స్ని కూడా, అలాగే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మేము నియంత్రించగలుగుతున్నాం అంటూ ఐఆర్జీసీ ప్రకటించుకున్నట్లుగా తెలుస్తుంది. జనరల్గా ఈ వైపర్ సాఫ్ట్వేర్ను వీళ్ళు ఉపయోగిస్తారంటూ సమాచారం అందుతుంది. ఇది టార్గెట్